తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 45వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరియమాతకు గబ్రియేలు దేవదూత లోకరక్షకుడు దేవుని అనుగ్రహం వలన ఆమె గర్భం ద్వారా జన్మించబోతున్నాడని చెప్పినప్పుడు దేవుని మాటలను అంగీకరించగానే ఆమె చుట్టమగు ఎలిజబెత్తమ్మ కూడా గర్భం ధరించి ఉన్నదని దేవదూత పలకగానే ఆమెను దర్శింప వెళ్ళినప్పుడు మరియమాత యొక్క దృఢ విశ్వాసాన్ని చూసిన ఎలిజబెత్తమ్మ ఈ మాటలను పలుకు సందర్భం లేనిది ఈ వాక్యం. దేవదూత అందించిన సందేశం మానవులు విశ్వసించుటకు ఒప్పుకోలేని మాటలు. సృష్టిలో ఎప్పుడు చోటు చేసుకోలేని సంఘటన కన్య గర్భం ధరించడం. పురుషుని ప్రమేయం లేకుండా సాధారణంగా స్త్రీలు గర్భం ధరించరు. అది అసలు జరగని విషయం. అలాంటి జరగని సంఘటన మరియా అను కన్య జీవితంలో జరుగుతుంది అని దేవదూత చెప్పగానే కొద్దిగా స్పష్టత కోరినప్పటికీ దేవుని వాక్కులు తన జీవితంలో నెరవేరుతాయని విశ్వసించినది. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదని ఇదిగో ఆమె విశ్వాసం ద్వారా చాటి చెబుతూ ఉంది తల్లి మరియమాత. అందుకే ఎలిజబెత్తమ్మ గారు ఆమెను పొగుడుతున్నారు. ఆమె ధన్యతను గురించి స్పష్టత ఇస్తున్నారు. ఎందుకంటే ఎలిజబెత్తమ్మ భర్తయకు జకర్యాకు దేవదూత కనిపించి ఎలిజబెత్తమ్మ గర్భం ధరిస్తుంది అని వర్తమానం తెలిపినప్పుడు ధర్మశాస్త్రం మీద, చరిత్ర మీద, ప్రవక్తల మాటల మీద ఎంత పట్టు ఉన్నప్పటికీ త్వరగా దేవుని మాటలను నమ్మకపోయి కొంతకాలం మూగవాడిగా ఉండవలసి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుల, దేవుని బిడ్డలారా, దానిని తెలుసుకున్న ఎలిజబెత్తమ్మ మరియమ్మ గారి విశ్వాసం ఇంకా గొప్పదని గుర్తిస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని వాగ్దానాలు మన జీవితాలలో తప్పకుండా నెరవేరుతాయి. దానిలో ఎలాంటి డోకా లేదు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. వాన, మంచు భూమిపై పడి తడిపి పైరు మొలపించినట్లే దేవుని చేసినటువంటి ప్రమాణాలు మన జీవితాలలో కూడా మంచి పైరును మొలపించి మంచి ఫలితాలను దయచేస్తాయి. ఇవి అన్నీ తప్పకుండా నెరవేరుతాయి. కానీ మనం తల్లి మరియమాత వలె దేవుని వాగ్దానాలు నెరవేరుతాయని విశ్వసించాలి. ఆమెను ఆదర్శంగా గ్రహించి ఆమె ప్రార్థన సహాయాన్ని కూడా పొందుకోవాలి. ప్రార్థించుదము. దేవా, వరప్రసారం చేతనని మరి మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జయిస్తూ ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయముందును ప్రార్థించండి. ఆమేన్. దేవుడు మిమ్ము దీవించునుగాక.